జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మే 19వ తారీఖు నుంచి నవగ్రహాల్లో ప్రత్యేకమైన గ్రహాలు 2 గ్రహాలు అవి ఎప్పుడూ కూడా సమసప్తకాల్లోనే ఉంటాయి. అంటే ఒకదాని నుంచి ఒకటి సమసప్తకాల్లోనే ఉంటాయి, అంటే ఎదురుబెదురుగానే ఉంటాయి. ఆ 2 ప్లానెట్స్ ఏంటంటే రాహుదేవుడు మరియు కేతు భగవానుడు. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు సమసప్తకాల్లోనే ఉంటారు, వక్రగతిలోనే ఉంటారు, ఎప్పుడు కూడా కాలచక్రంలో కాలపురుషుడు కుండలిలో. ఇలాంటి వీళ్ళిద్దరూ ఇన్నాళ్ళు కూడా అంటే మే 18వ తారీఖు వరకు మీనరాశిలో మరియు కన్యా రాశిలో వాళ్ళ సంచారం సాగించారు. ఇప్పుడు దానికి తెరదింపుతున్నారు. వారి సంచారం రాహు భగవానుడి సంచారం మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తుంది మే నెల 19వ తారీఖు నుంచి. అలాగే కేతు భగవానుడు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్తారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా అపసవ్యంగానే వాళ్ళ పైన జరుగుతూ ఉంటుంది. ద్వాదశ రాశులు వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్, కుంభరాశి మరియు సింహరాశిలో ఉన్న ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇలా మనం చూడటానికి ముందు కొన్ని జనరల్ పాయింట్స్ మనం తెలుసుకుందాము. రాహుకేతువులు కుంభ మరియు సింహరాశిలో సంచారము కొన్ని యూనిక్ పాయింట్స్, అంటే ఈ రాశి అని కాదు, ఆ రాశి అని కాదు, ఈ లగ్నం అని కాదు, ఆ లగ్నం అని కాదు, 27 నక్షత్రాల్లో అందరికీ కూడా యూనిక్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యాక్చువల్గా కుంభరాశులు రాహు యొక్క సంచారము చాలా విశేషాంశాలతోటి, చాలా శుభత్వాన్ని ఇచ్చే పాయింట్. కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కేతు భగవానుడు సింహరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకి సహజ కాలపురుషుడు కుండలిలో పంచమ స్థానము చాలా వాటిని సూచిస్తుంది, మాసెస్ని కూడా సూచిస్తుంది, అంటే పబ్లిక్ని సూచిస్తుంది, పబ్లిక్ ప్లేసెస్, గవర్నమెంటు, ఇలాంటి వాటన్నిటిని కూడా సూచిస్తుంది మనకి సింహరాశి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయము. ఈ అంటే వీళ్ళిద్దరూ 1.5 సంవత్సరం కాలం పాటు ఈ రాశుల్లోనే సంచారం చేస్తారు. వీలైనంత వరకు ఈ 1.5 సంవత్సరం కాలం పాటు ఎక్కడైతే బాగా గ్యాదరింగ్స్ ఉంటాయో, అంటే చాలా హ్యూజ్ క్రౌడ్, హ్యూజ్ పబ్లిక్ ఎక్కడైతే గ్యాదర్ అవుతుందో అలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా కొంత దూరంగా ఉండడం మంచిది. కొన్ని సమస్యలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ముందే మన జాగ్రత్తలో మనం ఉంటే కనుక అలాంటివి రాకుండా మనల్ని మనం నివారించుకోవచ్చు, అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది చాలా మంచి ట్రాన్సిట్ కూడా. సింహరాశిలో అంటే కేతు భగవానుడు ఏంటంటే జలతత్వ రాశుల్లో విపరీతంగా యాక్టివ్గా ఉంటాడు. ఆయన వృశ్చిక రాశిలో, మీన రాశిలో, కర్కాటక రాశిలో చాలా బాగా వర్క్ చేస్తారు. ఇది సింహరాశి అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల ఆయన కూల్ స్థానాల్లో ఆయన ప్రశాంతంగా ఉండే కేతు భగవానుడు ఈ ఫైర్ స్థానంలోకి వచ్చేప్పటికీ కొన్ని చిన్న చిక్కులు పబ్లిక్ సంబంధించిన వాటిల్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. అందువల్ల కొంత దూరంగా ఉండడము బెటరు. అలాగే వీలైనంత వరకు ఎక్కువగా భగవంతుడితోటి కనెక్ట్ అయి ఉండడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే, ఒకవేళ మనం అలాంటి వాటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు. మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ బాగా క్రౌడీ ప్లేసెస్, సపోజ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చూస్తే ఎగ్జిబిషన్ వస్తుంది, ఎగ్జిబిషన్లో చాలా క్రౌడ్ ఉంటుంది. సో పిల్లలు గొడవ చేస్తారు తీసుకెళ్ళమని. మనమంటే అన్నీ నియంత్రించుకొని కూర్చుంటాం, కానీ పిల్లలకి మనం చెప్పలేం. కాబట్టి ఇలా ఏవైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అనుకోకుండా వెళ్ళాల్సి వస్తే కనుక, ఊరికి వెళ్ళాల్సి వచ్చినా, బయట ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా, ఈవెన్ ప్రయాణాల్లో కూడా, అంటే బయట ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా గణపతికి ప్రార్థించుకొని వెళ్ళడము, మళ్ళీ క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని కరుణించి దీవించు స్వామి అని చెప్పి ఆ స్వామివారికి, గణపతికి దండం పెట్టుకోవడము. అలాగే దాంతోపాటు మీరు మీ ఇంటి దగ్గర ఉన్న గ్రామదేవత, మీ గ్రామదేవత మీకు తెలిసి ఉంటే కనుక గ్రామదేవతకి దండం పెట్టుకోండి. తల్లి, మేము ఇలా ఈ పని మీద ఊరికి వెళ్తున్నాము, మేము తిరిగి వచ్చాము, మేము క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఒక్క నమస్కారం చేసుకొని వెళ్తే, ఎప్పుడైనా సరే గ్రామదేవతని, కులదేవతల్ని మరియు ఇంటి ఇలవేల్పుల్ని మనం ఎప్పుడు పూజిస్తూ ఉండాలి. ఇది రైట్ టైం. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు, పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దండం పెట్టుకొని వెళ్తే తల్లి మనల్ని చల్లగా తీసుకొచ్చేట్టు మనల్ని అనుగ్రహిస్తుంది. దానితో పాటుగా
మామూలుగా కూడా కేతు భగవానుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మన వంశపారంపర్యంగా మన ఇంట్లో జరుగుతున్న ఆచారాలు అంటే మన పెద్దలను అడిగి తెలుసుకొని వాళ్ళు ఏ ఏ దేవతల్ని పూజించేవాళ్ళు, ఎక్కడైనా ఏదైనా బ్రేక్ అయిందా అది తెలుసుకొని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తే కనుక చాలా మంచిది. అసలు ఇలా ఏం మాకు తెలియదు అని అంటే గ్రామదేవతకి అలాగే ఇలవేలుపుకి ప్రతిరోజు కూడా దండం పెట్టుకోవడము వీలున్నప్పుడు. ఉదాహరణకి మీ ఇలవేలుపు సుబ్రహ్మణ్య స్వామి వారే అనుకోండి, ఉదాహరణకి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళి రావడము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేతు భగవానుడు పంచమ స్థానంలో మంచి రిజల్ట్స్ మనందరికీ ఇవ్వాలంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఆయన ఇవ్వగలుగుతాడు. కానీ దానికి మనము ఒక పిటిషన్ పెట్టుకోవాలి ఆయన దగ్గర. పిటిషన్ పెట్టుకుంటేనే దాన్ని ఆయన ఆమోదిస్తాడు. ఆయనకి పిటిషన్ మనం డైరెక్ట్గా ఇవ్వలేము. ఆయనకి పిటిషన్ ఇవ్వాలంటే మన ఇంటి గ్రామదేవతని, మన ఇంటి ఇలవేల్పుని, అలాగే గణపతి స్వామి వారికి, కులదేవతకి దండం పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ఏంటంటే కేతు భగవానుడు ఇలాంటి గాడ్స్ అందరినీ సూచిస్తాడు. ఆయన అప్పీజ్ అవుతాడు. అలాగే గణపతి కేతు భగవానుడికి అధిదైవం. సో మనకి ఎలాగైనా చెప్పక్కర్లేదు, ప్రతి పూజకి గణపతికి అగ్రతాంబూలం ఇస్తాం కాబట్టి గణపతి పూజ, గణపతి ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీకు ఎవరికైనా మీ గ్రామదేవత తెలియకపోతే ఇంటి దగ్గర ఏదో ఒక గ్రామదేవత ఆలయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి. తల్లి మా గ్రామదేవత ఎవరో మాకు తెలియదు, నువ్వే తెలిసేలాగా మాకు చెయ్యి. ఒకవేళ మాకు తెలియదు కాబట్టి మీరందరూ అక్క చెల్లెలే కాబట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను. అలాగే నా నమస్కారము మా గ్రామదేవతకి చేరేట్టు నువ్వే మమ్మల్ని కరుణించు తల్లి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడము. వీలుంటే ఏమైనా సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించి రావడం, ఇలాంటివన్నీ చేస్తే కేతు భగవానుడు చాలా అప్పీజ్ అవుతాడు. ఆయన చాలా ప్రసన్నతను పొందుతాడు. ఇప్పుడు కేతు భగవానుడి ప్రసన్నతను మనం తీసుకుంటే కనుక ఇది చాలా అంటే చాలా మంచి సమయము. కేతు భగవానుడు పంచమ స్థానంలో ఉంటూ మనకి అందించే బ్లెస్సింగ్స్ని మనం పరిపూర్తిగా తీసుకోవడానికి చాలా అంటే చాలా మంచి సమయము. ఈ సమయాన్ని మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకుందాం. నేను ఇప్పుడు కేతు భగవానుడి యొక్క పరిహారం మాత్రమే చెప్పాను. ఎండ్లో రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలో మనం తెలుసుకుందాము. ఇప్పుడు మీ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. సింహరాశి అలాగే సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి రాహుకేతు దేవుళ్ళ యొక్క సంచారము ఫలితాలు మీ రాశిలోనే జరుగుతుంది. కేతు భగవానుడు మీ రాశిలో ఉన్నాడు లేదా మీ లగ్నంలో ఉన్నాడు. అలాగే రాహుదేవుడు మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. సో సమసప్తకాల్లో వీళ్ళ సంచారం సింహరాశి వాళ్ళకి జరుగుతుంది. ఎవరికైనా వాళ్ళిద్దరు సమసప్తకాలంలోనే సంచారం చేస్తారు. అయితే ఇప్పుడు మీకు ఒక ప్లస్ ఏంటంటే రాహు భగవానుడు సప్తమ స్థానంలో సంచారము సహజ కాలపురుషుడి కుండలిలో అది లాభస్థానం అయింది. అలాగే కేతు భగవానుడి యొక్క మీ రాశిలో సంచారము సహజ కాలపురుషుడి కుండలిలో అది పంచమ స్థానం అయింది. మంచి యాక్సెస్ పడింది రాహుకేతువులు ఇద్దరిది కూడా. అంటే 1 5 7 11 ఎక్కడైనా ఏ యాక్సెస్లో అయినా లాభస్థానం, ఇప్పుడు అందరికీ లాభస్థానం ఇన్వాల్వ్ అయ్యింది అనుకోండి. బట్ ఇక్కడ ఏంటంటే సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి అడిషనల్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీ రాశిలోనే వాళ్ళ సంచారం ఉంది, అంటే కేతు భగవానుడి సంచారం ఉంది. సింహ కుంభ రాశి వాళ్ళకి ఇది ఇంకొక అడిషనల్ బెనిఫిట్స్ని ఇస్తుంది. అది ఎలానో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు 1 5 7 11 అందరికీ 11 కాంబో ఉంటుంది ఇప్పుడు. కాకపోతే మీకు 5 7 కూడా ఇందులో మిక్స్ అవ్వడం వల్ల, అందులో లగ్నం కూడా మిక్స్ అవ్వడం వల్ల ఎప్పుడైనా పంచమ స్థానము సప్తమ స్థానము ఈ రెండు ఇన్వాల్వ్ అయితే మంచిది. అంటే ఇది కేంద్ర కోణాధిపతుల యొక్క ఇది ఏ రకంగా అయినా డైరెక్ట్గా అయినా సరే ఇండైరెక్ట్గా అయినా సరే వీళ్ళ కలయిక అనేది, వీళ్ళ డాట్స్ కనెక్ట్ అవ్వడం అనేది రాజ సంబంధ యోగం అని చెప్పి మనకి జ్యోతిష శాస్త్రం పరాశర సంబంధం చెప్తుంది. ఈ రాజ సంబంధ యోగం అంటే ఇప్పుడు మీరు ఉంటున్న దాంట్లో మీకు అంటే మీరు వివాహం కోసం మీరు అవివాహితులు వివాహం కోసం ప్రయత్నిస్తున్నారు, ది బెస్ట్ మ్యాచ్ మీకు వస్తుంది. రాహు భగవానుడే సెర్చ్ చేసి తీసుకొచ్చి ఇదిగో, మీరు ఒకవేళ ఆడవాళ్ళు అయితే ఇదిగో ఇంతకంటే మంచి వరుడు నీకు దొరకడు, దుర్భిణి వేసి గాలించిన దొరకడం చూపిస్తాడు. మీకు మగవాళ్ళు అయితే
ఇంత అనుకూలవతి అయిన భార్య మీకు దొరకదు. అంటే అంత అనుకూలవతి అని కాకపోయినా ది బెస్ట్ మ్యాచ్. మీ క్రెడెన్షియల్ అన్నీ మీరు ఏవేవైతే చూస్తున్నారో వాటన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉండే అమ్మాయిని మీకు ఇస్తాడనమాట. అంటే అంత బాగుంటుంది. అంటే ప్రతికూలంగా ఉండకపోతే సరిపోతుంది కదా. అనుకూలం మాట బాగా పక్కన పెట్టండి. ప్రతికూలంగా ఉండకుండా ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉంటే బాగుంటుంది. అలాంటి వధువుని మీకు తెచ్చిపెడతాడు. మీరు వివాహం కోసం ప్రయత్నిస్తుంటారు. మీరు వివాహితులు, మీకు వైవాహిక జీవితంలో ఏమన్నా పొరపక్షాలు ఉంటాయి. ఇప్పుడు ఇదంతా బ్యూటిఫుల్గా సార్ట్ అవుతుంటుంది. మీకు తెలియకుండానే మీ స్పౌస్ వైపు మీ కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఒక అట్రాక్షన్ అనమాట. రాహు భగవానుడు ఏంటంటే మ్యాగ్నెట్. ఆయన సప్తమ స్థానంలో ఉంటూ అట్రాక్షన్ టువర్డ్స్ స్పౌస్కి ఆయన కలిగిస్తూ ఉన్నాడనమాట. వివాహం కాకపోతే కళత్రయోగానికి ఆకర్షణ, వివాహం అయి ఉంటే మీ యొక్క జీవిత భాగస్వామి పట్ల చాలా అట్రాక్షన్ని ఇప్పుడు మీకు కలిగిస్తూ ఉన్నాడు. సో అంటే ఇక్కడ ఆకర్షణ వచ్చిందంటే మిస్అండర్స్టాండింగ్ లేకపోతేనే కదా. అంటే చక్కగా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటారనమాట. ఒకవేళ ఇన్నాళ్ళు మీ ఇద్దరి మధ్య అనుకూల దాంపత్యం లేకపోయినా ఇప్పుడు చక్కటి దాంపత్యాన్ని మీరు చూస్తారు. అలాగే మీకు ఒకవేళ మీ హస్బెండ్కి లేదా మీ మిస్సెస్కి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మీరు అనుకూలమైన దంపతులే, మాకు అసలు అలాంటి ప్రాబ్లం ఏం లేదండి, చక్కగా భగవంతుడి దయ వల్ల టచ్ వుడ్ పెళ్ళైన నాటి నుంచి మేము చక్కగా ఉన్నాం, మేము ఇద్దరము భగవంతుడి దయ వల్ల ఏ పాపిష్టి కళ్ళు ఏ కోపిష్టి కళ్ళు మా సంసారం మీద లేవు అని అనుకునే వాళ్ళు మీరైతే కనుక వాళ్ళలో ఒకళ్ళు అయితే మీరు ఒకవేళ మీ హస్బెండ్కి కావచ్చు మీ వైఫ్కి కావచ్చు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్ అవుట్ అవుతాయి. అంటే వాళ్ళలో బలం పెరగడం మీరు గమనిస్తారు. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మయ్య వీళ్ళు బాగా ఉంటున్నారు అని అనిపిస్తుంది. ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా లేకపోతే కనుక అప్పుడు ఇంకా కొంచెం ఏదన్నా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చాలా లబ్ధి ఉంటుంది. ఏదో ఒకటి దాంపత్య వైవాహిక జీవితంలో చూసి తీస్తారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫిఫ్త్ అండ్ సెవెంత్ యాక్సిస్ రావడం వల్ల అంటే మీకు రాహు భగవానుడు 7th అలాగే లాభస్థానం కాలపురుషుడి కుండలిలో నుంచి, అలాగే కేతు భగవానుడు లగ్నంలో రాశిలో ఉన్నాడు ఫస్ట్ యాక్సిస్, అలాగే కాలపురుషుడి కుండలిలో నుంచి 5th రావడం వల్ల మీ సంతానానికి సంబంధించి చాలా మంచి పనులు చేస్తున్నారు. సంతానం లబ్ధిని ఇస్తున్నారు. మీరు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే సంతానాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. మాకు ఆల్రెడీ సంతానం ఉంది, వాళ్ళు చదువు గురించి మాకు దిగులుగా ఉంది. చదువు గురించి దిగులు లేకుండా వాళ్ళు చాలా సీరియస్గా కమిటెడ్గా టైం టు టైం అన్నీ అసలు మీరు అది చదువు అని మీరు వాళ్ళకి చెప్పక్కర్లేదు. వాళ్ళే టైం టు టైం పొద్దున్నే లేస్తారు. ఒకవేళ పొద్దున్న లేకపోయినా లేచిన టైం అంతా కూడా ప్రాపర్గా యూజ్ చేసుకుంటారు. అంతేకాని వేస్ట్గా అయితే వాడరు. మీరే ఆశ్చర్యపోతారు మీ సంతానంలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసి. అలాగే ఒకవేళ చదువు అయిపోయింది, ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగంలో సమస్యలు ఉండవు. ఒకవేళ సమస్యలు ఉద్యోగంలో గ్రోత్ లేదు, ఉద్యోగంలో గ్రోత్ వస్తుంది. ఇవన్నీ కాదండి, పెళ్ళి అవ్వట్లేదండి, మా సంతానానికి ఎంత ప్రయత్నిస్తున్నా మరి ఏమీ గ్రహస్థితి అడ్డుపడుతున్నా మరి ఏం అడ్డుపడుతున్నా మాకు అర్థం కావడం లేదు, కానీ పెళ్ళి మటుకు అవ్వట్లేదు అని ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే మ్యాజికల్గా మ్యారేజ్ చేసే తీరుతాడు. రాహు భగవానుడు అక్కడ ఉండి చేసే పనే అది. ఇక్కడ కేతు భగవానుడు కూడా అడ్డు చెప్పట్లేదు. మ్యాజికల్గా అంటే ఒక మీరు తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ 1.5 yearలో అంటే మే 19 నుంచి వచ్చే రాబోయే 1.5 yearలో జరుగుతుంది. మీకు కూడా అర్థం కాదనమాట. మ్యారేజ్ అయ్యాక చూస్తే అసలు మ్యారేజ్ చేసాము మనం అంటే కష్టపడకుండా ఎక్కువగా సెర్చ్ లేకుండా, ఒకవేళ మీరు ఎక్కువ సెర్చ్ ఇన్నాళ్ళు చేసినా ఇప్పుడు అంత అవసరం లేదు, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, ఇదిగో ఇంత మంచి మ్యాచ్ ఉందని చేసి ఇందాక నేను చెప్పాను కదా ఇండివిజువల్స్కి మ్యారేజ్ కాబట్టి మ్యారేజ్ చేస్తారన్న పాయింట్ ఎలా అప్టో అంటే నేను చెప్పాను కదా మీకు ఒకవేళ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేస్తారు, అనుకూలం దాంపత్య జీవితంలో లేకపోతే అనుకూలం లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే సెట్ చేస్తారు. అలా మీ పిల్లలకి కనుక వివాహం కాకపోతే దాంట్లో ఇబ్బంది పడుతుంటే ఇస్తాను ఇంతెందుకు వెతకడం, ఇదిగో ఇక్కడ ఉంది మీ బెస్ట్ మ్యాచ్ ఇక్కడ ఉంది అని తెచ్చి చూపిస్తారు. అది మేబీ ఫార్చునేట్లీ మీకు తెలిసిన అసోసియేట్స్లో కూడా కావచ్చు. మీ జన్మజాతకం మీ పిల్లల జన్మజాతకం సపోర్ట్ చేస్తే కనుక 90% దానికి ఛాన్స్ ఉంది. అరే ఇదెలా మనం మిస్ అయ్యాం, ఇదెలా తెలియలేదు అనుకుంటారు. బట్ దేనికైనా టైం రావాలి కదా అని ఎప్పుడైనా సర్దుబాటు మాటలు మనం చెప్పుకుంటాం కదా, అలా అనుకుంటారు. లేకపోయినా ఎక్కడి నుంచైనా ఒక మంచి మ్యాచ్, ఒకవేళ సపోర్టింగ్గా లేకపోయినా మంచి మ్యాచ్ వస్తుంది. అమ్మయ్య ఇప్పటికైనా వచ్చిందని చేస్తారు. చాలా ధూమ్ధామ్గా మ్యారేజ్ చేపిస్తాడు, చాలా బాగా గ్రాండ్గా వైభవోపేతంగా మీ బిడ్డ కళ్యాణం చేసి భగవంతుడు మీరు కళ్ళు అయితే చెమరుస్తారండి.
ఇంత అంటే భగవంతుడు పెళ్లి విషయంలో పరీక్ష పెట్టిన అంటే అది మీ కళ్యాణం కావచ్చు, మీ సంతానానికి కళ్యాణం కావచ్చు. ఒకవేళ మీరు పరీక్షలు ఎదుర్కొని ఉంటారు. పరీక్షలు ఎదుర్కోకపోతే ఓకే హ్యాపీగా వెళ్ళిపోతాను. ఎదుర్కొని ఉంటే మీరు కళ్ళు చెమరుస్తారు. భగవంతుడు దయాళువు, కృపాలువు. ఇంత ఇబ్బంది పెట్టినా కూడా ఇంత మంచి ఇది ఇచ్చాడు. ఒకవేళ ముందే ఇచ్చుంటే ఇంత మంచిది దొరికేది కాదేమో అని డెఫినెట్‌గా మీరు అనుకుంటారు. నాకు తెలిసి మీలో చాలామందికి కళ్ళల్లో డెఫినెట్‌గా ఒక చిన్న కంటి కొలన, ఒక చిన్న నీటి బిందువు అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాహు భగవానుడే మీతో మాట్లాడుతున్నాడు. అంటే గ్రహదేవతలు నేనొక బ్రిడ్జి, మీకు గ్రహాలకి మధ్య నేనొక వారధిని మాత్రమే. వాళ్ళు ఏం డెలివరీ చేయమన్నారో ఒక పోస్ట్ మాస్టర్ అనుకోండి. నేను అది మీకు లేదా ఒక ఈమెయిల్ ప్లాట్‌ఫామ్ అనుకోండి. నేను అది మీకు చదివి వినిపిస్తున్నాను అంతే. ఎందుకంటే అది మీరు చదువుకోలేరు కాబట్టి నేను చదివి వినిపిస్తున్నాను. అందువల్ల మీకు కొంచెం వస్తుంది. సో ఇంకా అన్నిటినీ తుడిచేసేయండి, అన్నిటినీ తుడిచేసేసేయండి. చక్కగా సన్మంగళాన్ని ఆహ్వానించండి. కాకపోతే దీనికి మీరు కొంచెం ఒక రెమెడీ చేస్తా అంటే ఇప్పుడు నేను మొదట కేతు భగవానుడు రెమెడీ చెప్పాను, లాస్ట్లో రాహు భగవానుడు రెమెడీ చెప్తే దీనికి తోడు ఇంకొక రెమెడీ మీరు యాడ్ చేసుకోవాలి. ఇది సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే ఒక ఇదనే కాదు, వివాహం అనే కాదు, వివాహం గురించి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఇంకా బెస్ట్ దొరకడానికి మామూలుగా కూడా మంచి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కావాలనుకున్న వాళ్ళకు కూడా ఇది ఒక బోనస్ రెమెడీ ఏంటంటే బోనస్ పరిహారం ఏంటంటే మీ ఇంట్లో ఉన్న ద్వారలక్ష్మికి పూజ చేయండి. వీలుంటే ప్రతిరోజు చక్కగా తుడిచి బొట్టు పెట్టండి, పసుపు రాసి బొట్టు పెట్టండి. రోజు కుదరదు అనుకుంటే మంగళవారం, ప్రతి శుక్రవారం మీ గడపలకి పసుపు రాసి తుడిచి శుభ్రంగా క్లీన్ చేసి పసుపు రాసి బొట్టు పెట్టండి. మీరు అసలు ఇలాగా ఒక 5 మంగళవారాలు 5 శుక్రవారాలు చేయండి. చేంజెస్ డెఫినెట్గా చూసి తీరుతారండి. డెఫినెట్గా మీ మనసులో ఏ కోరుకుంటే ధర్మబద్ధమైన ప్రతి కోరిక అయ్యే తీరుతుంది. ఇప్పుడు కేతు భగవానుడు ఇస్తున్న బ్లెస్సింగ్ ఇది. వీటిల్ని మీరు పూర్తిగా పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఒక ఎక్స్ట్రా రెమెడీ మీకు. అలాగే లాభస్థానం ఉద్యోగస్తులకి మంచి సమయం ఇది. మంచి అంటే అనుకూలంగానే ఉన్న పీరియడ్ ఉద్యోగస్తులందరికీ కూడా. అలాగే వ్యాపారస్తులకి కూడా ఎక్స్ట్రీమ్ గుడ్ పీరియడ్. వ్యాపారస్తులకి మనీ సేవింగ్కి అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాహు భగవానుడు కుంభరాశి ట్రాన్సిట్. అలాగే ఉద్యోగస్తులకి మీరు ఎలా అయితే ఉద్యోగం ఉండాలని మీరు అనుకుంటూ ఉన్నారో అలాంటి ఉద్యోగము లేదా మీకు రావడము లేదా మీరున్న చోట అలాంటి పరిస్థితులు మీకు ఉద్యోగ స్థానంలో కలగడము ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి ఖచ్చితంగా చూసే తీరుతారు. ఇవి ఏంటంటే రాహు భగవానుడు సహజ కుటుంబ కాలపురుషుడు కుండలిలో లాభస్థానంలో ఉంటూ ఇలాంటి బ్లెస్సింగ్స్ని ప్రసాదిస్తున్నాడు. ఆయన ఏంటంటే ఫస్ట్ ప్రసాదించాల్సిన అందరికీ ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూట్ చేసే క్రమంలో ఉన్నాడు. సో అందువల్ల ఈ ఉద్యోగస్తులకి మంచి జరుగుతుంది. మీరు అనుకున్నది అనుకున్నట్టు తదనుగుణంగా అవుతుంది. వ్యాపారస్తులకైతే ఇంకా ఎక్కువ ప్లస్ ఉంది, చాలా బాగా ఉంది. రాహుకేతువుల యొక్క ట్రాన్సిట్ సప్తమ మరియు మీ స్థానంలో అంటే మీ లగ్నం కావచ్చు, మీ రాశి కావచ్చు, ఈ స్థానంలో వాళ్ళిద్దరి సంచారం కూడా చాలా మంచి ఫలితాన్ని మీ ఇద్దరికీ కూడా తెచ్చిపెట్టబోతుంది. మీరు ఇంకా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఉంటే ఇంకా లైమ్ లైట్లోకి వెళ్ళే విధంగా రాహుకేతువులు ఇద్దరూ కూడా మిమ్మల్ని దీవిస్తూ ఉన్నారు. ఇది రాహువు మరియు కేతువు యొక్క ఫలితాలు మీ సింహరాశి మరియు సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సహజంగా కుంభరాశిలో ఉన్న రాహు భగవానుడు అందరికీ మంచిగా చేస్తాడు. ఆయన ప్రశాంతంగా ఆయన ఇంటికి వచ్చాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన. సో అందరికీ మంచిగా చేస్తాడు. కానీ దాన్ని మనము అంటే ఏమంటారు, ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కదా. సో ఇలాంటివి మనం సాధించాలంటే ఏం చేయాలంటే లౌకికంగా కూడా మనం అంతా బాగుండాలి కదా. లౌకికంగా మనకంతా ప్రశాంతంగా ఉంటే పారమార్థికంగా మనం రీచ్ అవ్వచ్చు. బట్ ఎలా ఉన్నా లౌకికంగా పారమార్థికంగా మనం రీచ్ అవ్వడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే లౌకికమైన సమస్యలన్నీ ఈ భవసాగరాన్ని ఆయన ఒక చిన్న పెద్ద సముద్రం, మన సంసారం ఒక పెద్ద సముద్రం అనుకుంటే పరమాత్ముడి పాదాన్ని మనం ఆశ్రయిస్తే ఆ మహాసముద్రం కాస్త ఒక చిన్న కొలన్ని చేసేస్తాడు, మనం దాటడానికి వీలుగా చేస్తాడు. అదంతా పరమాత్ముడే చూసుకుంటాడు. బట్ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు ఆచరణలో, ఎందుకంటే లౌకికంగా ఇబ్బందులు ఉంటాయి. సో ఇప్పుడు మనం రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏంటనేది చూద్దాం. ఎప్పుడైనా రాహు భగవానుడు ఎవరి ముందు తల వంచుతాడంటే అమ్మవారి ముందు తల వంచుతాడు. ఈ సంవత్సరంన్నర కాలం పాటు కూడా దుర్గా అమ్మవారి ఆరాధన, లలితా పరాభట్టారిక ఆరాధన, ఇలాగ లక్ష్మీ అమ్మవారి ఆరాధన, సరస్వతి అమ్మవారి ఆరాధన,
గాయత్రి మంత్రం జపం చేసే వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు. గాయత్రి మంత్రం అనుష్ఠానం ఉంటుంది కాబట్టి చాలా మంచిది. ఇలా అమ్మవారిని పట్టుకోండి. ఏమీ తెలీదు, ఏదైనా ఒక నామాన్ని పట్టుకోవాలని అనుకుంటే కనుక శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని మనసులో అనుకుంటూ ఉండండి. అలాగే దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధించడము. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, 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 శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఇలాగా ఈ స్వామివారి నామాన్ని కనుక 24 అంటే మనసులో ఎప్పుడూ కూడా నామజపానికి తప్పు లేదు కాబట్టి మనసులో ఎప్పుడూ కూడా ధ్యానించుకుంటూ ఉండడం ద్వారా రాహుకేతువులు పంచమ స్థానంలో ఉన్న రాహుకేతువులు అందరికీ కూడా యోగకారకంగా ఉంటారు. అంటే మంచి ఫలితాన్ని, లాభంలో ఉన్న కేతువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. సో ఈ ఫలితాన్ని మనందరం కూడా తీసుకుందాము. ఇలా మనమందరం కూడా రాహుకేతు దేవుల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటున్నాను. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.